భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. అబ్బా! 10 రోజుల నుంచి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా ఒకే ఒక సామెత గుర్తొచ్చింది. మా సైడ్ అనుకునే సామెత. అదే ఒకరు వేలు పెడితే ఇంకొకరు ఏకంగా కాలే పెడతారని. ఒకే టాపిక్ మీద ఎన్ని వీడియోస్ చేస్తున్నారంటే ఏదో రిలాక్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్ గాని ఏదైనా ఓపెన్ చేస్తే ఈ రిలాక్స్ ఏమో కానీ ఈ వీడియోస్ చూడలేక చచ్చిపోతున్నాం. మీరెంతమంది ఇది ఫేస్ చేశారో కామెంట్‌లో చెప్పండి. ఆ టాపిక్ వదిలేసి మన టాపిక్‌లోకొస్తే ఈరోజు చిట్టి చెక్కలు రెడీ చేసుకుందాము. అందుకోసం ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు కూడా తీసుకోవాలి. ఈ మూడిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు. ఈ పప్పులన్నిటిని ఒక అరగంట సేపు పక్కన నానబెట్టుకోవాలి. ఇలా నానిపోయిన పప్పుల్ని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఈ పప్పులన్నిటిని వేసుకోవాలి. ఈ పప్పులు మునిగేంత వరకు నీళ్లు పోసుకుందాం ఇప్పుడు. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇందులో కావాల్సిన పదార్థాలు బియ్యపు పిండి, బటరు, కారం, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే నువ్వులు. ఇలా పప్పులన్నీ బాగా ఉడికిపోయినాయి కదా. ఇలా ఉడికించుకున్న పప్పుల్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. మినపప్పు, పెసరపప్పు వెంటనే ఉడుకుతాయి కాబట్టి మనకి మెత్తగా అయిపోతాయి. ఈ పచ్చిపప్పు అనేవి మనకు అక్కడక్కడ కొంచెం తగులుతూ ఉంటాయి పలుకు. వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 నుంచి 1.5 కప్పుల వరకు బియ్యపు పిండి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం నువ్వులు, జీలకర్ర, కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ కూడా వేసుకొని మనం వేసిన పదార్థాలన్నీ పిండిలో బాగా కలిసే విధంగా ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. ఇవి మనం రెగ్యులర్గా చేసుకునే బియ్యపిండి చెక్కల కంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇవి టీ టైమ్ స్నాక్స్గా బాగా ఉపయోగపడతాయండి. ఎప్పుడు చేసే చెక్కలు కొంచెం బోర్ కొడతా ఉంటాయి కదా పెద్ద పెద్ద సైజులో. అలా కాకుండా ఇలా చిట్టి చిట్టి చెక్కలు చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మనం చెక్కల పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు పోసేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలాగా మనకు పిండి ముద్ద రెడీ అయిపోయిద్ది. దీన్ని పక్కన నానబెట్టాల్సిన పనేం లేదు. డైరెక్ట్‌గా చెక్కలు చేసేసుకోవచ్చు. మనము చిట్టి చెక్కలు చేస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెం పిండిని తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్‌లా చేసుకోవాలి. ఇలాగే మిగతా బాల్స్ అన్నీ రెడీ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీనికి మనం పూరీ ప్లేస్ వాడమండి. ఇలాగా ఆయిల్ అంతా అప్లై చేసేసుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే మన ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా ఇంట్లో, వాటి మీదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటి మీద మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉండలు ఉన్నాయి కదా, అవి పెట్టుకోవాలి. ఒకదానికి ఒకదానికి కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బటర్ పేపర్ తీసుకొని దాని మీద నూనె రాసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండి ముద్దల మీద పెట్టేసేయాలి. ఇప్పుడు చేత్తో కొంచెం ప్రెస్ చేయాలి ఈ పిండి ముద్దల్ని. ఇలాగే అన్ని పిండి ముద్దల్ని చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లాట్‌గా ఉన్న గిన్నె కానీ లేకపోతే గ్లాస్ కానీ దేనితో అయినా సరే ఈ పిండి ముద్దల్ని కొంచెం అదుముకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన పని లేదు. ఇవి కొంచెం మనకి మందంగానే ఉంటాయి చెక్కలు. ఇలాగా అన్ని చెక్కల్ని రెడీ చేసేసుకోవాలి. చూసారా చిట్టి చిట్టి చెక్కలు ఎంత బాగున్నాయో చూడడానికి. ఇలానే గిన్నెతో కాకుండా గ్లాస్‌తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్లాస్టిక్ కవర్ మీద చూపిస్తున్నాను. ఇలా పిండి ముద్దను పెట్టేసి దాని మీద బటర్ పేపర్ పెట్టుకొని ఫ్లాట్‌గా ఉన్న గ్లాస్ తోటి ఇలా ఒత్తుకుంటే మనకి చెక్కలు రెడీ అయిపోతాయి. ఇదే విధంగా మిగతా చెక్కలన్నిటిని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా రెడీ చేసుకున్న చెక్కల్ని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. చిట్టి చిట్టి చెక్కలు కాబట్టి నేను చిట్టి బండి పెట్టుకున్నాను. ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను పూర్తిగా తగ్గించుకోవాలి. మనం తీసుకునే బాండీని పట్టి దానికి సరిపడినన్ని చెక్కలు వేసుకొని 2 వైపులా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి మందంగా ఉంటాయి కాబట్టి మనకి కాలడానికి కొంచెం టైం పట్టిద్ది. ఒక 5 నిమిషాలు సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. లేకపోతే మనకి పైన బాగా వేగిపోతే లోపల మాత్రం మెత్తబడిపోతాయి.
ఇలాగా వేగిపోయిన వాటిని తీసేసుకుందాం పక్కకి. అలాగే మిగతా చెక్కలన్నిటిని వేసుకొని వేయించేసుకుందాము. ఒకవైపు రంగు వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకొని వేయించుకుంటే టీ టైమ్ స్నాక్స్ చిట్టి చిట్టి చెక్కలు రెడీ అయిపోయినాయి మనకి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.